ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్, దాని గురించిన కొన్ని విషయాలు మనందరికి ఉపయోగపడేది. అంటే ప్రకృతిలో జీవించాలంటే శ్వాస ఎంత ఇంపార్టెంటో, ప్రపంచంలో జీవించాలంటే డబ్బు అంత ఇంపార్టెంట్. సో డబ్బు అందరూ ఖచ్చితంగా ఎర్న్ చేయాలి. ఎవ్వరూ సమయాన్ని వృధా చేయకూడదు. అట్లీస్ట్ 100 రూపీస్ ఎర్న్ చేయడానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అదర్వైజ్ యు ఆర్ మిస్సింగ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. బుద్ధుడున్న సమయంలో డబ్బుకి అంత ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు డబ్బుకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఎవ్వరూ ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే 2009 నుంచి ఇప్పటి వరకు ఎవ్రీడే కొంత సమయం అన్న డబ్బు ఎలా ఎర్న్ చేయొచ్చు అని ఆలోచిస్తాను. ఇక్కడ ఒక చిన్న థిన్లైన్ ఉంది, అది చెప్పడానికి రికార్డింగ్. దాని పట్ల ఏ వ్యామోహం లేదు. మళ్ళీ అంటే డబ్బు ఉంటేనే ఆనందంగా ఉంటాం, డబ్బు ఉంటేనే పరువు ప్రతిష్ట, డబ్బు ఉంటేనే నేను తలెత్తుకొని తిరుగుతా, ఇదంతా బక్వాస్. మళ్ళీ డబ్బుతో అవసరాలు తీరుతాయి. అలాగని కోట్ల డబ్బు కూడా అక్కర్లేదు. కానీ మనం సర్వైవ్ కావడానికి ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో అది అలవోక ఎర్న్ చేసి ఒక స్థితిలోకి వస్తే మిగతా సమయం అంతా హాయిగా వేరే పని చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు సర్వైవ్ కావడానికి ఒక 20,000 కావాలనుకో, 20,000 ఎర్న్ చేయడానికి నెలంతా కష్టపడక అనేది నా సిద్ధాంతం. ఒక్కరోజులో 20,000 వస్తుందా ఫిగర్ అవుట్ చేయి, లేదా 2 రోజులు వస్తుందా ఫిగర్ అవుట్ చేయి, లేదా వారంలో వస్తుందా ఫిగర్ అవుట్ చేయి. ఏమిటా పని? ఒకవేళ 10 రోజులు 20,000 వచ్చింది అనుకో, ఈ 20 డేస్ మళ్ళీ డబ్బు కోసం ఇవ్వకింగా నీ లెర్నింగ్కి, నీ దేశ సేవకి, నీ ప్రకృతి సేవకి, నీ గోమాత సేవకి ఇచ్చుకో. తద్వారా నీకు నువ్వు సేవ చేసుకుంటున్నావు ప్రశాంతంగా. నువ్వే డిపెండ్ అయ్యి నువ్వు వేరే వాళ్ళకి ఏం సేవ చేస్తావు. సో డిపెండెన్సీ వాట్స్ ఎవర్ అనేది ఒక రకమైన స్లేవరీనే. నేను పర్సనలీ దానికి అగెనిస్ట్. సో అందుకని నాతో ఉన్న మిత్రులు ఎవరైనా సరే అట్లీస్ట్ 2009 నుంచి ఈ చిన్న విషయం నేను చెప్తే, జస్ట్ ఎవ్రీడే 100 రూపీస్ ఎర్న్ చేయాలి. ఈ రోజు వరకు నేను ఆ సూత్రం 100% పాటిస్తాను. అంటే నేను తినడానికి, నా సర్వైవింగ్కి, తర్వాత నా షెల్టర్కి, నా బట్టలకి ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళ దగ్గర తీసుకోవద్దు. సరే, ఇప్పుడు ఆ బేసిక్ అనేది అతి తక్కువ సమయంలో ఎలా రావాలో అర్థమైంది. మరి డబ్బు దేనికి? ఒకవేళ నీకు ఉన్నత ఆశయాలు ఉంటే దానికి ఉపయోగపడుతుంది. అప్పుడు కూడా డిపెండెన్సీ లేకుండా, ఇప్పుడు మా కణమ్మకి ఆవులకు గడ్డి పెట్టాలని కోరిక బాగుంది, కానీ ఆ కోరిక వల్ల తను ఆధారపడుతుంది. అది పోవాలి. అంటే వేరే వాళ్ళు ఎవరో డబ్బులు ఇస్తే ఆకలి తీరుస్తుంది. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు తనకున్న సమయాన్ని తను డబ్బు ఎర్న్ చేయడానికి పెట్టాలి. తను నిస్వార్థమైన సేవ చేసుకోవచ్చు. తనకు కావాల్సిన 5,000 పక్కన పెట్టుకుని మిగతా వచ్చిన ₹1,00,000 ఆవులకే పెట్టుకుని. సో డిపెండెన్స్ లేదు. అలా పెడుతూ ఎవరిని ఇస్తే కనుక అది కాంప్లిమెంట్ అవుతుంది. అట్లా కాకుండా నా ఉద్దేశం మంచిదే కానీ అతను పైసలు లేవు, మీరందరూ ఇస్తే త్రూ మీ, అప్పుడు నువ్వెందుకు? ఇంకా వాళ్ళు ఇస్తారు కదా, నువ్వెందుకు? సో నువ్వు కూడా మధ్యాహ్నం ఉండాలంటే యూ ఆల్సో షుడ్ కాంట్రిబ్యూట్ ఎఫెక్టివ్లీ. 50% నువ్వు కాంట్రిబ్యూట్ చేయగలిగి మిగతా 50% సమాజాన్ని నేను అడిగితే గౌరవం ఇస్తారు. అప్పుడు ఇంకోటి నీకు గిల్ట్ కూడా ఉండదు. మీరు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. అందుకే ఇప్పుడు ఈ పుస్తకాల ముద్రణలో ఈ చిన్న సూత్రం పాటిస్తున్నా. ఎవరన్నా పుస్తకంలో కాంట్రిబ్యూట్ చేయాలంటే చేయొచ్చు. రెండవది, ఎవరు కాంట్రిబ్యూట్ చేసినా చేయకపోయినా నేను ప్రింట్ చేస్తాను. ఇది కొత్తది అన్నట్టు. అదర్వైజ్ చాలామంది ఏం చేస్తారు, ఇంకా ఎవరు కాంట్రిబ్యూట్ చేయలేదు అందుకే ప్రింట్ చేయలేదు. నువ్వు డిపెండ్ అయిపోయినావు అక్కడ ఇంకా. సో స్లేవరీ యొక్క ఫస్ట్ స్టెప్ అది. సో అందుకని మనందరం ఎవరికి వాళ్ళు ఎర్న్ చేయాలి ఒకటి. రెండోది, కమ్యూనిటీ ఎర్నింగ్ అండ్ ఫ్యామిలీ ఎర్నింగ్ కూడా మనం డోర్స్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు నా కుటుంబంలో నేను ఎప్పుడు మాట్లాడుతుంటా, కానీ అందరికీ ఆ ఏకాత్మ భావన కుదరకపోవచ్చు, ఒక కామన్ థాట్లోకి రాకపోవచ్చు. బికాస్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. ప్రతిరోజు ఒక గంట సేపు అందరు కలిసి పనిచేస్తే నెలకు సరిపడ డబ్బులు వచ్చేస్తాయి. ఎన్నో ఉన్నాయి తెలుసా అసలు. కుట్లు అల్లికలు కావచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్ బిజినెస్ కావచ్చు. అదృష్టవశాత్తు మనకి ఇంటర్నెట్ వచ్చింది. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది, అనికా డిజైన్స్ అని. తను పెళ్ళైన తర్వాత మామూలు సాదాసీదాగా గృహిణిగానే వచ్చింది మా మేడం వాళ్ళ ఇంటికి. వీళ్ళకంతా వేరే బిజినెస్ ఉంది, కానీ తనకి ఇష్టం లేదు. నేను ప్రత్యక్ష సాక్షిగా కూడా చెప్తున్నా. ఈ టెరకోటాతో జ్యువెలరీ ఉంటుంది కదా, టెరకోటా జ్యువెలరీ ఫస్ట్ తను ఒక్కతే చిన్న డెస్క్ తీసుకొని ఆ డెస్క్ పక్కన మట్టి పెట్టుకొని రోజు ఒక 2 hours కూర్చొని కమ్మలు,
తర్వాత రౌండ్గా పూసలు చేసి దండ. సో అందరూ ఒక క్వశ్చన్ మార్క్ వేస్తూ చూశారు. అంటే ఇంత మంచి కుటుంబానికి వచ్చి ఈ దరిద్రం పని చేయడం ఏంది, నీకు ఖచ్చితంగా బ్యాక్లాష్ ఉంటుంది, చేయనివ్వరు. నువ్వు ఏం చేయకుండా నువ్వు ఉండు, అట్లా మాకు పరువు ఉంటుంది, ఈ పని చేస్తే మా పరువు పోతుంది. కానీ అమ్మాయి స్థిరంగా చెప్పింది, నేనేం పనికి మళ్ళీ పని చేయట్లే. ఒక సంవత్సరం తర్వాత మీరు అనేది ఉంటే అనండి, జస్ట్ మట్టి పిస్తుంత మాత్రం మట్టి పిస్తలేను. మీరు ఎట్లయితే కంప్యూటర్లో పిసికి పైసలు తెస్తున్నారు, నేను మట్టి పిసికి పైసలు తెస్తే కొద్ది రోజులు ఆగండి మీరు అని చెప్పిన తర్వాత వాళ్ళకు క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చింది. వాళ్ళ మామగారు నాకు బాగా పరిచయం, ఆయన అందరికీ ఒక మాట చెప్పాడు, చేయనివ్వండి ఆమెని, డోంట్ డిస్టర్బ్ హర్ అని చెప్పేశాడు. ఒక పెద్ద మనిషి కదా, అందరు ఎక్దమ్ సైలెంట్ అయిపోయారు. ఒక సంవత్సరం తిరిగేలోపు అసలు ఎన్ని రకాల డిజైన్స్ ఉంటాయా అనుకుంటాం మనం. జ్యువెలరీ తనే ఆ క్లే ఫైరింగ్ మిషన్ కూడా కొని ఇప్పుడు తన జ్యువెలరీ తానే ఫైరింగ్ చేసుకుంటుంది. అంటే ఎక్కడెక్కడ డబ్బులు వేస్ట్ చేస్తుందో అదంతా ఇన్వెస్ట్ చేసి తన పరిధిలోకి తెచ్చుకుంది. ఇప్పుడు ఒక 10-15 మంది రన్ చేసే బిజినెస్ ఎస్టాబ్లిష్ విదిన్ 2 years. నేను రీసెంట్గా అడిగిన హౌ మచ్ యు ఆర్ మేకింగ్ అంటే అంత పోను ఒక 2 lakhs వస్తుంది ఎవరి మంత్. ఇంటర్నెట్లో తన పేజ్ ఓపెన్ చేస్తే బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ తన మొబైల్తోనే తీస్తుంది. ఇట్టనే లైట్ పెట్టుకొని ఒక చిన్న ఏరియా పెట్టుకుంది. చెప్తా నీకు, అనికా డిజైన్స్ ఏదో ఉంటుంది, టెర్రకోట. సో బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ తీస్తుంది, ఒక 3-4 యాంగిల్స్, హై రెజల్యూషన్. తనే ఎడిటింగ్ చేస్తుంది, తనే బ్యూటిఫుల్ టెక్స్ట్ రాస్తుంది, అందరు చూపిస్తుంది. రాను డబ్బు కూడా వస్తుంది కదా, అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు తన డిజైన్స్ నీ ద్వారా సేల్ అయితే నీకు 20% ఇస్తుంది. సో ఏమి చేయకుండా కూర్చుంటే ఏమీ రాదు, చేస్తూ పోతే సంథింగ్ విల్ హ్యాపెన్. నేనైతే ఎన్ని పిల్లి మొక్కలు వేసింది డబ్బుల గురించి, నాకే రిగ్రెట్ లేదు. అరే టైసను, నీకు నిన్నగాక మొన్న చెప్పింది ఏం చెప్పారు డబ్బుల గురించి? ఎక్కడో నేను డబ్బుల గురించి ఒక మాట చెప్తే నువ్వు ఆశ్చర్యపోయాను. పోనీ ఒక క్లూ ఇవ్వనా? 1 కోటి. 1 డేలో 1 కోటి రూపాయలు వచ్చే పని ఏదైనా ఉందా? ఇది నేను ఆలోచిస్తున్నాను ఎప్పుడు. అట్లనే ఏదైనా ఒక షార్ట్ ఉందా? ప్రపంచంలో ఉన్న ప్రతి సెలబ్రిటీ, పొలిటీషియన్, యువకులు అందరూ చూస్తారు, ఏందా థాట్ ఉందా లేదా? ఉంటుంది ఖచ్చితంగా. ఉంది అంటే అది ఏమిటి అంటే, నువ్వు చూడలేదు అసలు, ఓపెన్ చేసి చూడు, అసలు నిజంగా బాగుంది అని చూడాలి. అది ఏమిటది? నేను ఆలోచిస్తున్నా. ఫుడ్ ఫర్ థాట్ అంటారు. ఇప్పుడు ఇంట్లో కూర్చుందా, ఐ థింక్ ఖాళీగా ఉంటే ఊరికి ఏదో విషయం ఆలోచించకుండా ఏమైంటుంది అది, నాకేదో థాట్ ఇస్తున్నాను, దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూస్తాను. నేను ఆల్వేస్ వర్కింగ్ ఆన్. నా లక్ష్యం డబ్బు కాదు, కానీ డబ్బు లేకపోతే లైఫ్ లేదని మాత్రం 100% తెలుసు నాకు. అంటే నేను చెప్పండి సార్. అందరూ కష్టపడాలనే పాయింట్ ఉంది కదా, ఒక్కడే కష్టపడతా ఉంటే వాళ్ళందరూ ఖర్చు పెడతా ఉంటే 100,000 ఖాళీ కొట్టాలి, ఎటు పోవాలంటారు. వాల్యూస్ లేదు, వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళు కూడా సంపాదిస్తే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళ అదే మనం ఫస్ట్ అవేర్నెస్ ఇవ్వాలి. చాలా మంది ఈ మగోళ్ళకి ఒక ఈగో ఉంటుంది, అదేందో తెలుసా? మీరు ఊరికే కూర్చోండి, మీకేం కావాలి అడగండి తెచ్చి పెడతా, నేను ఉన్నా కదా మీకు, వాడు మొత్తం సంకనాగా పెడతాడు అట్టనే. ఇప్పుడు నేనైతే ఆ జోన్లో లేను. అందరూ ఈ రోజు ఇప్పుడు నువ్వు కూడా చెప్తివి, నీతో పాటు కలిసి పనిచేస్తారు మీ స్పౌస్, సో దట్ ఈస్ వెరీ నైస్. సో మనం అందరం ఎప్పుడు కలిసినా మనీ ఖర్చు పెట్టొద్దు, లేదా మనీ ఎర్న్ చేయాలి, మనీ వేస్ట్ మాత్రం చేయదు. అంటే ఇది లైఫ్ లాంగ్ పాటించాలి సూత్రం. ఇప్పుడు నీ దగ్గర 1 కోట్లు ఉండదబ్బా, సాదాసీదా జీవితమే గడుపు. హఠాత్తుగా ఎప్పుడన్నా అవసరమైంది, ఇప్పుడు నాకు తెలిసిన ఒక 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పను, ఇట్లనే కూర్చుంటారు సాదాసీదా, మన చెప్పులు కూడా వేసుకోడు అందులో ఒకడు. ఎవరిని చూస్తే ఏదో బేకార్ నా కొడుకులు అన్నట్టు, ఏమో ఎక్సలెంట్ టాలెంటెడ్ పీపుల్. అరే బెంగళూరులో ఎగ్జిబిషన్ ఉందంట. ఏం ఎగ్జిబిషను అంటే, ఒక అమెరికన్ ఆర్టిస్ట్ వచ్చాడు, ఎగ్జిబిషన్ ఉందంట, చూడాలిరా, ఒక నిమిషం ఉండు, టికెట్ బుక్ చేయమ్మా. అంతే. అంటే డబ్బులు ఉన్నాయి, సో నీకున్న ఆసక్తిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, తాగడానికి కాదు అది ఉన్నది, క్యాసినోలో పెట్టడానికి కాదు, సరైన అవసరం కోసం. ఇప్పుడు డబ్బుని ఎర్న్ చేసే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడుకునేవే ఉండాలి, సాగదీసి ఉంటే విషయం. అందుకే ట్రైనింగ్ ఇస్తారు పెద్ద పెద్ద సీఈఓలు కూడా, మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్కి వెళ్తారు. ఆ ఓపెన్నెస్ ఉండాలి. రకరకాల ఈవెంట్స్ కి నీకు కాల్స్ వస్తే అంతే, 1 minute 2 minutes 30 seconds లో అయిపోతుంది అంతే. అంటే స్పష్టత, అటువైపు వాళ్ళైనా నువ్వైనా అంతే. అంటే నీవేమిటో నీకు తెలిస్తే అంతెందుకు చిన్న టైమర్ పెట్టుకొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.
అంటే 1 minute పూర్తి చేయాలి, ఎంత గొప్ప విషయమైనా సరే. అలా ఉంటుందంట, ఎవరి రేంజ్ వాళ్ళతో వాళ్ళు కలిసి వర్క్. క్లారిటీ. రియల్ ఎస్టేట్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారు, ఆయన పిలుస్తారు, పిలిచి మొత్తం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ లాంచింగ్ అని చెప్పేసి అందరిని ఇన్వైట్ చేస్తారు. సో ఒక గంటన్నర సేపు వాళ్ళతో మోటివేషనల్ స్పీచ్ ఇప్పిస్తారు, ఎట్లా మార్కెటింగ్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది. సో కలిసి పని చేయడం. ఇప్పుడు మనం కూడా కలుస్తున్నాం, ఈ ఫ్రెండ్షిప్ వృధా పోవద్దు. ఈధర్ మన వల్ల ఒకరికొకరి డబ్బు వృధా కావద్దు, రెండవది లేదా అట్లీస్ట్ కలిసి పని చేసి లెట్స్ మేక్ సమ్ మనీ. సో ఇప్పుడు మిగతా అందరికీ నేను ఆచరిస్తూ చెప్తున్న దానికి ఒక్కటే సైద్ధాంతికమైన తేడా, వ్యామోహం అక్కర్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, డబ్బు లేకపోతే మనకు పరువు లేదు, డబ్బు లేకపోతే ఆనందం లేదు, ఇదంతా అబద్ధం. ఇట్లా మాయలోకి ఎంటర్ అవుతుంది మైండ్. డబ్బుతో అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ అట్లా ఒక క్యాబ్ బుక్ చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయి ఎగ్జిబిషన్ చూసి అక్కడ మంచి హోటల్లో తినేసి మళ్ళీ సాయంత్రం కల్లా వచ్చేసి మళ్ళీ అదే రోడ్డు మీద పడుకు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ హ్యాబిట్స్లో. క్లియర్. ఇప్పుడు మన కుటుంబ వ్యవస్థలో చూసుకుంటే అంటే భార్యాభర్తలు, ఇప్పుడు భార్య వర్క్ చేస్తూ ఆయన చేస్తూ తన లివింగ్ స్టాండర్డ్ డిఫరెంట్ ఉంటాయి. భర్త ఏమో సింపుల్ లివింగ్లో ఉండాలి, అంటే నీడ్ బేస్డ్ లివింగ్లో ఉండాలని తను కోరుకుంటాడు. తనది వాంట్ నుంచి గ్రీడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. అదే ఇదే కావాలి, ఇదే కావాలి. అదే ఆధ్యాత్మికతకి ఆ వాచాలత్వానికి ఉన్న తేడా. ఎలాగ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఇది ఫస్ట్ వ్యక్తిగతంగా నువ్వు క్లియర్గా ఉండు, నేను క్లియర్గా ఉన్నా, చుట్టుపక్కల క్లారిటీ వస్తున్న గ్యారెంటీ లేదు. నువ్వు క్లియర్గా ఉంటే అంత క్లియర్గా ఉంటుంది. కొంచెం ఆలస్యం కావచ్చు ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవడం, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి కొందరితో సంఘర్షణ ఉంటుంది, అది బ్యాడ్ లక్. అంటే అది ఎలా అంటే నువ్వు నా లెవెల్లో లేవు కాబట్టి నువ్వు అవసరం లేదు నాకు, నేను ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేసేయాలి. అది ఓకే, అట్లయితే మంచిదే. అంటే సిచ్యువేషన్ అలా ఉంటుందిలే. సినిమా కథలన్నీ మన ఇళ్ళలో కూడా ఉన్నాయి కదా. సో మనం కొంచెం ఎలివేట్ కావాలంట. నేను ఇప్పుడు బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు, ఒకవేళ నువ్వు బీదవాడిగా పుడితే అదేం ప్రాబ్లం కాదు, కానీ బీదవాడిగా మరణిస్తే మాత్రం అది ఖచ్చితంగా నీ తప్పే. సో అందుకే ప్రపంచంలో డబ్బు చాలా ఇంపార్టెంట్. అది ఉండని నువ్వు సాధారణ జీవితాన్ని గడు. డబ్బు ఉంది కదా అని క్యాస్నులకి గుర్ర పందాలకి పెడతామని కాదు. ఒకప్పుడు డబ్బు ఉండడం అంటే నువ్వు ఇంకా విలాసాలకి అట్లేం లేదు. డబ్బుండి కూడా నేల మీద పడుకో, చాలా మంది ఉన్నారు, డబ్బు చాలా నేల మీద పడుకుంటే హాయిగా ఉంది. ఇప్పుడు నేను నేల మీద పడుకుంటాడు, మా ఇంట్లో ఏ మంచం లేదు అనుకుంటే ఇప్పుడే కొనుక్కోవచ్చు 2 మంచాలు, కానీ ఎందుకు తలగా నొప్పి. ఇంకొకటి చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఇప్పుడు భార్య భర్త ఈక్వల్ అంటారు కదా జనరల్గా బయట. ఎక్కడ భర్త కంటే భార్య ఎక్కువ సంపాదించి మళ్ళీ నువ్వు బాధ్యతలు నిర్వర్తించాలి, నువ్వు ఇంకా ఇవ్వాలని వీడి దగ్గర నుంచి కోరుకుంటారు. ఇప్పుడు ఆమె 2 లక్షలు సంపాదిస్తే వీడి దగ్గర 20,000 ఉంటాయి. వీడేం చేస్తారంటే అది కూడా పెడతాడు, అయినా కానీ సాటిస్ఫై అవ్వరు. అప్పుడు ఏం చేయాలి అంటే భార్య భర్త మధ్యన ఆర్థిక సంబంధాలు అసలు ఉండకూడదు. ఇద్దరు డబ్బులు కలిపి డబ్బు బేసికల్గా సమానత్వం అంటే అది. అంటే ఇప్పుడు నేను 5,000 ఎర్న్ చేశాను, నువ్వు 1,00,000 ఎర్న్ చేసావు, 1,50,000 మన ఇద్దరు సంపాదన. అది మనం నిస్సంకోచం ఖర్చు పెట్టాలి మన కుటుంబం కోసం, పిల్లల కోసం. అట్ట కాకుండా నేను 1,00,000 తెచ్చాను, నువ్వు ఎంత తెచ్చావంటే ఇంకా అయిపోయింది. ఇట్ ఇస్ నో మోర్ హెల్తీ రిలేషన్షిప్, ఇట్స్ ఎ బిజినెస్ నౌ. సో బిజినెస్ పార్ట్నర్స్గా మాట్లాడుకుంటున్నారు అంతే. నీ స్టేక్ ఎంత, నా స్టేక్ ఎంత అని. అంత దరిద్రం అది. అలాంటి తల్లిదండ్రుల సిచ్యువేషన్లో ఇప్పుడు పిల్లలు ఉంటే ఒక 10 సంవత్సరాల పిల్లలు, అలాగా వాళ్ళ యొక్క ఎదుగుదలకి ఎలా ఇంపాక్ట్ పడుతుంది? ఇది ఏం పడదు. ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీ వచ్చే వరకు నువ్వు ఎన్ని పిట్ట కథలు చెప్పినా అన్ని వస్తే పోతాయి. ఆ డిగ్రీ ఏజ్లో కలిసే ఫ్రెండ్స్తోనే రియల్ లైఫ్ మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. ఏవో డీప్ రూటెడ్ రిగ్రెషన్స్ అవి కొన్ని నిలిచిపోతాయి, అది మనకు బ్యాడ్ లక్. కానీ అదర్వైజ్ పిల్లలు ఏది గుర్తుపెట్టుకోరు అసలు. పిల్లలు గుర్తుపెట్టుకున్నది ఒక్కటే, వాళ్ళ ఫ్రీడమ్ని నాశనం చేస్తే అదొక్కటి గుర్తుంటుంది, అదొక్కటి రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పుట్టింది ఆడుకోవడానికి. సో ఏ పేరెంట్స్ అయితే బలవంతం చేశారో అదే పేరెంట్స్ని బలవంతంగా బయటకు నొక్కుతారు ఒకరోజు. దే రిమెంబర్ ఇట్, తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. అది ప్రకృతి నియమంలో ఉంది. మరి వాళ్ళు తల్లిదండ్రులు ప్రేమిస్తారు, కానీ అది వాళ్ళ ఫిజికల్ మెమరీలోకి వెళ్ళిపోయింది. అది కొంత చాలా ఏళ్ళు జరిగింది. చదవనందుకు కొట్టినా బాధపడరు పిల్లలు, కానీ ఒక్కదాన్ని పిల్లల మైండ్ గుర్తుపెట్టుకుంటుంది. వాళ్ళ స్వేచ్ఛకి ఆటంకం కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా దట్ గోస్ ఇన్ టు బయో మెమరీ. అట్లాంటి వాళ్ళు పేరెంట్స్ని లైక్ చేయడం చాలా కష్టం. వాళ్ళు సక్సెస్ అవుతారు లైఫ్లో,
బట్ దే ఇగ్నోర్ పేరెంట్స్. కావాలంటే డబ్బు గిబ్బు అంత ఇస్తారు, బట్ దే ఇగ్నోర్ పేరెంట్స్. అందుకే ఇప్పుడు నాకు తెలిసిన చాలామంది మా అక్కలతో సహా అందరూ చెప్తారు, డోంట్ ఫోర్స్ యువర్ కిడ్స్. మీరు కోరుకోండి, మా వాడు గొప్ప విజయం సాధించకపోయినా నీకు మీ పిల్లలకి మధ్యన మంచి సత్సంబంధాలు ఉండాలి. అది విజయం అంటే. వాడు చాలా ఎదిగాడు కానీ నిన్ను చూసుకోవట్లేదు, నీ ఫోన్ లేపట్లేదు, ఎందుకు ఆ దరిద్ర రిలేషన్షిప్? ఎవరెవరికో ఫ్రెండ్లీగా ఉండేవాడు నిన్ను చివరి దశలో వదిలేస్తే. సో వీ హ్యావ్ టు ఏమంటారు, డిఫైన్ అవర్ రిలేషన్షిప్ ప్యాటర్న్. ఇవి డీప్ రూటెడ్గా మనకి చిన్నప్పటి నుంచి మీరు చెప్తున్నవి తల్లిదండ్రుల నుంచి ట్రామాస్ క్యారీ చేస్తూ అది డబ్బు సంపాదించేదానికి కూడా ఇబ్బంది పడే ఉంటాయా? వ్యక్తికి మారిపోతుంది. అంటే ఒక జనరల్ డెఫినేషన్ ఇవ్వలేము. ఇప్పుడు నా అదృష్టవశాత్తు మా ఇంట్లో నన్ను ఇబ్బంది పెట్టే పేరెంట్స్ లేరు, కానీ ఒక్క విషయంలో మా పేరెంట్స్ ఇబ్బంది పెట్టారు. పొద్దునే నాకు 6:30కి నిద్ర లేపేటోళ్ళు. అది నాకు ఎప్పుడు నచ్చేది కాదు. ఇది ఇయర్స్ అండ్ ఇయర్స్ కొనసాగింది. అదొక్కటి థాట్ మిగిలిపోయింది నాకు. ఇప్పటి వరకు ఆ ఒక్క విషయంలో నేను చిన్న అల్లరి చేస్తా, మా అమ్మ వచ్చి లేపితే మాత్రం నేను లేవను. అది నాకు గుర్తొస్తుంది ఎప్పుడు ఏమీ లేపిందని. అలాగని ఏం కోపం లేదు, అది భయం మెమరీలో ఉండిపోయింది. నేను సిటీకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసిన పని ఏం తెలుసా? 1:30, 2కు, 3కు లేచేవాడిని మధ్యాహ్నం. అంటే నాకు విసుగు వచ్చేంత పడుకుని నేను. అప్పుడు ప్రపంచం ఎట్టుపోతుంది, ఈ ఫండమెంటల్ నాకు ఫుల్ఫిల్ కావాలి కదా. కొందరికి స్వేచ్ఛ మిస్ అవుతుంది, ఆడుకునేది. కొందరికి టీవీ చూసేది మిస్ అవుతుంది, వాడు ఇంకా ఏమో చూస్తాడు, ఇంకా అంటే వచ్చేస్తుంది. ఇంకొకటి, లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు పొద్దున్నే లెగాలి. ఇది 5 AM క్లబ్, 4 AM క్లబ్. అంటే ఎవరు సక్సెస్ కాకుండా చూడాలంతే. చెప్పు నేను జోక్ చేసిన. ఒక నిమిషం. క్లబ్ అనేది రిచెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 5 AM క్లబ్లో ఉన్నారు అనేది ఉంటుంది. అవునా, అగ్రీ. పొద్దున్నే లెగాలి. ఎవరైనా లైఫ్లో ఏదైనా సాధించాలనుకుంటే తీరిక 9కి 10కి లేస్తా అంటే కాదు. అది అందరికీ అప్లికబుల్ అవుతుందా? అందరికీ. అంటే ప్రపంచంలో ఏదైనా సాధించాలంటే అది మస్ట్. ప్రపంచంలో నువ్వు ఒక బిజినెస్ ప్రపంచంలోనే సాధించాలని నీవు ఇంకొక 100 మందితో కలిసి పనిచేయాలనుకుంటున్నావు. అట్లాంటప్పుడు ఖచ్చితంగా డిసిప్లిన్ అవసరం. లేకపోతే ఇఫ్ యూ డోంట్ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ కొలీగ్స్, నువ్వు దాన్ని మెయింటైన్ చేయలేవు. అందుకని అది అనివార్యం అవుతుంది. రెండోది, ఒక 1 year బిజినెస్ చేసిన తర్వాత నీకే తెలుస్తుంది, నువ్వు అనివార్యంగా లేవలసి వస్తుంది, అనివార్యంగా నువ్వు మీటింగ్ పోవాల్సి వస్తుంది. ఇనిషియల్ కొంచెం ఇబ్బంది ఉన్న తర్వాత నీకు సక్సెస్ వస్తున్నప్పుడు, కొంచెం మనీ పరంగా కొంత గ్రోత్ వస్తున్నప్పుడు ఆబ్వియస్గా యూ లైక్ ఇట్. ఒక ట్రాక్ వచ్చిన తర్వాత వాడు 12కి లేచిన పనులన్నీ నడుస్తుంటాయి. అట్లా మధ్యన ఎక్స్క్యూజ్. ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, నేను కూడా నెలలో 1 రోజు 2 రోజులు అస్సలు వాళ్ళు మొత్తాన్ని వదిలేసి కోతుల కంటే అధ్వానంగా జీవిస్తారు, నిద్రపోతారు. అసలు ఆ రోజు ప్యాంటు పిర్ర జారినా పట్టించుకోవడం. అంటే ఈ డజంట్ కేర్. వాడికి ఎవరు అడ్డు చెప్పడానికి లేదు. భోజనం అంటే భోజనం ఉంటుంది, ఓ పెగ్గేసి, అంటే దే వాంట్ టు ఎంజాయ్. మళ్ళీ నెక్స్ట్ నుంచి దే కంటిన్యూ 100%. అయితే ఇప్పుడు ప్రకృతిలో అలాంటివి ఏమీ లేవు. అసలు ప్రకృతిలో సక్సెసే లేదు. ప్రకృతి అనేది నీ ఆకలి లాంటిదబ్బా. ఇప్పుడు నా ఆకలి పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ ఫీల్ ఎక్స్పీరియన్స్ చేసినవా? ఆకలి పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ ఉండదు, అది ఉంటుంది అంతే. సో ప్రకృతి అనేది జస్ట్ నువ్వు ఉండడం, బీయింగ్గా, అది గొప్ప స్థితి. అది ఆ ప్రపంచంలో పడ్డ వాళ్ళందరూ లాస్ట్ ఇడికి రావాల్సిందే. నేను రీసెంట్గా మన శాంత బయోటిక్ వరప్రసాద్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన చెప్తే ఆశ్చర్యపోయినా. నౌ హీ వాంట్స్ టు లివ్ అలోన్, ఏకాంతంగా. ఒక చిన్న, అలాగనే 100 ఎకరాల్లో కాదు, ఆయన నాకు చెప్పిన మాట, 1/2 ఎకర్లో ఒక చిన్న గుడిసేసుకుని ఉండాలనుకుంటున్నాను. ఎందుకు అట్లా అనిపించింది అంటే, ఎంత అనుకున్నా నువ్వు ఒంటరి వాడివే. ఇది నీకు ఖచ్చితంగా ముందు తెలుసుకుంటే మంచిది. ఎంత ఎర్లీగా తెలుసుకుంటే అంత అదృష్టం. చాలా మంది లైక్ చేస్తారు ఎవరితో వాళ్ళు గడపడానికి. నిన్ననే ఒక డిస్కస్ చేసినాం. ఏం పాయింట్ చెప్పినా రాత్రి టీవీ విషయంలో పెద్ద టీవీ కాదు, మరి టెలివిజన్ అపాయింట్మెంట్ చెప్పావు. వాళ్ళు వచ్చి మనల్ని కూడా సేమ్ చూస్తారేమో అనుకుని రెడీ. అది కాదు, అంటే అమెరికాలో ఒక కల్చర్ ఉండేది టెలివిజన్ అపాయింట్మెంట్ అని. ప్రతిరోజు 1 hour టెలివిజన్కి అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు 1960s. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి అపాయింట్మెంట్ ఇస్తాం, లేకపోతే ఒక బిలియర్డ్స్ క్లబ్కి అపాయింట్మెంట్ ఇస్తాం, లేకపోతే ఒక ఎంప్లాయ్కి అపాయింట్మెంట్ ఇస్తాం. అపాయింట్మెంట్ అయితే కలవడం. అట్లనే టెలివిజన్కి ఒక అపాయింట్మెంట్, దానికి ఒక ఉండేది. ఐ హ్యావ్ ఎ టెలివిజన్ అపాయింట్మెంట్, దే వాంట్ టు వాచ్ టెలివిజన్. అప్పుడు ఉండేది ఆ ప్రోగ్రామ్స్ ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు ఎంచుకుంటారు, ఈ ప్రోగ్రామ్ మేము చూస్తామని. ఇప్పుడంటే ఇంకా పొద్దుస్తమానం టీవీ వస్తుంది కాబట్టి దేర్ ఇస్ నో అపాయింట్మెంట్. ఎప్పుడు ఆ టైంకి ఫిక్స్ చేసుకునేవాళ్ళు.
ఆ తర్వాత వచ్చింది కొత్త టర్మ్ సెల్ఫ్ అపాయింట్మెంట్. మనకి చిత్రలహరి వచ్చేది 7:30 అట్లా. అందరు ఎంత పనులున్నా దానికి తగ్గట్టు వంట చేసుకుంటోళ్ళు. సండే రోజు సీన్ వస్తే దానికి తగ్గట్టు మొత్తం బంధువుల ప్లానింగ్లు, ఎవరెప్పుడు రావాలి, ఆ టయానికి రావద్దు. మాకు స్కూల్లో మహాభారతం వచ్చే టయానికి అటు ఇటే క్లాసులు పెట్టుకోవాలి తప్ప మహాభారతం టైంలో వస్తే ఒకసారి నిరసన వ్యక్తం చేశారు పేరెంట్స్. వావ్. నీ బోర్డు చదువు మాకేం అక్కర్లేదు, మేము చూస్తాం, టీవీ చూసుకొని మా పిల్లాన్ని పంపించాం మేము అని చెప్పి. మహాభారతం మిస్ అవుతున్నామన్నా. ఇంకొకటి, ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ చంద్రమ్మనే ఉంది ఆమె పేరు. వాళ్ళ ఇంట్లో ఇట్లా 2 స్తంభాలు ఉండేవి, ఎదురుగా టీవీ ఉండేది, పెద్ద టీవీ. అంటే ఇప్పుడు దీంతో పోలిస్తే చాలా దీంట్లో సగం ఉంటుంది అనుకో, అంతే. అప్పట్లో పెద్దది. ఇక అందరూ ఆ టైంకి వస్తే ఆడవాళ్ళకి ఇటుపక్క, మగవాళ్ళు ఇటుపక్క, పిల్లలు ముందల, ముసలు ఉంటే వెనక, ఇవన్నీ ముందే సెట్ చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళు మంచిగా తయారయ్యి పిల్లలందరూ అన్న పిలిచి రండి అమ్మ కూర్చోండి, అమ్మగారు బాగున్నారా, తర్వాత పలహారము అది వస్తే అందరికి పెద్దవాళ్ళందరికి టీలు గిలి ఇచ్చేటోళ్ళు. వారానికి ఒకసారి అతి శ్రీ మహాభారత్ అని వచ్చేది. అసలు ఏకదం చూప్, వాయుముడు చుప్రహ, అందరు సైలెన్స్. క్లాస్ లో విన్నట్టు చూస్తారు. సో అసలు ఆ కథ అర్థమవుతుందో పాడు. ఆ రామానంద సాగర్ వాళ్ళు తీసిన సిరీస్ రామాయణం అండ్ మహాభారతం అనేది అట్లా సెల్ఫ్. అప్పుడు 10 పైసా 25 పైసా ఇచ్చి టీవీ చూసాము. అవును, అంటే ఏమి లేకపోతే అదొకటి. ఇప్పుడు అన్ని అందుబాటులోకి వచ్చింది, మిగిలింది పని ఒక్కటే అబ్బా. సో కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్ ఏంటంటే, డబ్బు విషయంలో క్లారిటీ లేదా, నువ్వు ప్రపంచంతో ఏ పని పెట్టుకోక, ఇంకా దండం పెట్టేసి ప్రపంచంలో ఉన్నవా డబ్బు గురించి క్లారిటీ తెచ్చుకో. లేకపోతే నీవు ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే నీ సిద్ధాంతం నీకు అడ్డు వస్తుంది. నాకేం కోరికలు లేవని చెప్పినా ఇప్పుడు డబ్బు గురించి అంటే ఏమంటాడు వీడు. అందుకే ఫస్ట్ నుంచి వారది నిస్సంకోచంగా డబ్బు గురించి చెప్పగలగాలి. నీకు వ్యామోహం లేదు, దేనికి ఎంత అవసరం అంతే. ఇప్పుడు నేను పుస్తకానికి 700 పెట్టిందా, 700 ఎందుకు అంటారు? మహాత్మాగాంధీ ఆటోబయోగ్రఫీ 120 రూపాయలు. నా పుస్తకానికి 700 అంటే దాంట్లో చాలా ఆర్ట్ వర్క్ ఉంది, దాంట్లో చేతిరాత ఉంది, దాని ప్రింటింగ్ క్వాలిటీ చాలా గొప్పది. ఒకసారి ఆ 2 పుస్తకాలు పక్కన పెట్టి చూడు. రెండోది, నువ్వు కొనమని ఎవడు బలవంతం చేయట్లేదే. అది ఒక స్పెషల్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ అది. సో ఆ ఎక్స్క్లూజివిటీ నీకు అవసరమైతే తీసుకుంటావు అంతే తప్ప అది కంపల్షన్ ఏమి కాదు. ఏనాడు చెప్పు, నెవర్, అసలు జీవితంలో లేదు. తెలియక అంటే వాళ్ళ మనసుని అట్లా వాళ్ళు అందరు అట్లాగే ఉంటారు. జీవితంలో అడగొద్దబ్బా, మేక్ ఇట్ అవైలబుల్. అది జస్ట్ యూట్యూబ్ లో పోస్ట్ పెడితే అది కూడా అడగడం లాంటిది. వ్యక్తిని అడగడం ఎందుకు పిచ్చా ఏమన్నా? నాకే టీవీ నేను వాళ్ళు ఎవరన్నా పరిచయం అయితే నేను ఒక 5 నిమిషాలు యాడ్ రన్ చేయమని అడుగుతా, కథం నడుస్తుంది. అడుక్కోవడం లేదు, దానికి లెజిటిమేట్ గా ఎంత రావాలో అంత ఖచ్చితంగా వస్తుంది, లేకపోతే వద్దు అంతే తప్ప సోషల్ సర్వీస్ ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు ఫ్రీగా వంచితే కొంచెం గిరాకీ వస్తుంది, మార్కెట్ అయితే ఆ తర్వాత అట్లా లేనే లేదు అసలు. అట్లా ఇస్తాం. నిన్ననే మోక్షధర్మ వాళ్ళకి పంపించారు. ఒక్కరు కూడా మిస్ అయ్యలేదు, ఒక్కరు కూడా డబ్బులు ఇవ్వని వాళ్ళు లేరు అసలు. తర్వాత ఊరికే వచ్చిన క్రాస్ చెక్ చేస్తే అందరికీ సిన్సియారిటీ ఉంటుంది. ఇప్పుడు రెండోది, నా పుస్తకాలు ఎవరైతే కొంటున్నారో వాళ్ళు మనీ గురించి థింక్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పుస్తకాలు ఎట్లయితే మనం పెయింటింగ్ పెట్టుకుంటామో అట్లా నా పుస్తకాలు అట్లా ఒక మంచి గూళ్ళ పెట్టుకుంటారు. సొసైటీలో ఏదైనా సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆ డబ్బులు ఇస్తున్నా కూడా మీరు ఒకటి చేస్తున్నారు కదా దానికి కానుకగా అని అనుకోండి అని తీసుకోవడం. ఇప్పుడు నేను ఇలా మాట్లాడిన ప్రతిసారి వినేవాళ్ళు చాలా మంది డబ్బు పట్ల నాకు వ్యామోహం ఉందనే థాట్లోనే వింటున్నారు. ఎందుకంటే దట్ ఈస్ దేర్ మైండ్, దేర్ ఓన్ పర్సెప్షన్. అంటే వాడు అట్లా ఉన్నాడు కాబట్టి అందరూ అట్లాగే ఉంటారులే అనుకుంటున్నాడు వాడు. అట్లేమీ లేదు, డబ్బు 100% అవసరం. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒకసారి చాలా గొప్పగా చెప్పాడు, నేను 2-3 ఏళ్ళ నుంచి డబ్బు లేకుండా బతికేస్తున్నా, ఇలా నా జీవితం వెళ్ళిపోతాను. నేను చెప్పిన జస్ట్ లేచి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని. ఎందుకు అట్లా నేను అన్నందుకు ఆశ్చర్యపడి అట్లా అంటే, నేను యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నువ్వు చాలామంది నీ కోసం లేదా డబ్బు కోసం పనిచేసిన వాళ్ళందరూ నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు ఒకటి. రెండవది, ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తే, నువ్వు నా దగ్గరకు వస్తే టీ పోసిన దాని కాస్ట్ 6 రూపీస్ ఉంటుంది. సో నేను ఇస్తానా నువ్వు ఇస్తానా కాదు, నువ్వు దిగమింగిన టీ కాస్ట్ 6 రూపాయలు. అది గుర్తిస్తున్నావు లేదా ఫస్ట్ ఆన్సర్ నాకు. రెండోది, నువ్వు వచ్చింది భోజనానికి, నేను చాలా రుచికరమైన భోజనం, చాలా క్వాలిటీ భోజనమే పెడతా.
సో దానికి అట్లీస్ట్ మినిమం మార్కెట్ ప్రైస్ తీసేసి నా కూలి పని తీసేస్తే కూడా అట్లీస్ట్ ఈ 25 రూపీస్ దాని మెటీరియల్కి అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇస్తావా నేను ఇస్తావా అని కాదు, 25 రూపాయలు నువ్వు తింటున్న మీల్ కాస్ట్ నువ్వు గుర్తిస్తే కనుక ఇక్కడ ఉండు, లేకపోతే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఘోరం కన్నీళ్ళు పెట్టుకున్నాడు. మరి 3 సంవత్సరాల నుంచి ఆ థాట్తో బతికాడంటే ఎట్లో అట్లా. నువ్వు తినే ప్రతి మెతుకుకి డబ్బు ఉంది. నువ్వు ఇస్తున్నావా మీ ఫ్రెండ్ ఇస్తున్నా కాదు, నువ్వు తినే డబ్బు, నువ్వు తినే తిండికి డబ్బు ఖర్చు అవుతుంది, అది గుర్తించు. ఖర్చే. నువ్వు తెలియదు అంటే అదొక ఈగుగా మారిపోయింది. అంటే ఎవరో తినిపిస్తారు, నాది కాదు కదా విషయం, నీదో నాదో. నువ్వు తింటున్న బిస్కెట్ కాస్ట్ 3 రూపాయలని గుర్తిస్తున్నావు లేదు, నువ్వు ఇచ్చావు నేను ఇచ్చావు. బిస్కెట్ కాస్ట్ 3 రూపాయలు. ఫస్ట్ అది కంక్లూజన్ రా. ఇప్పుడు మనం ఇట్లా ప్రశాంతంగా కూర్చున్నామంటే అర్థం బంగ్లాదేశ్ లకి ఇక్కడ గొడవలు జరుగుతలేవు, ఎంతో మంది ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి. అవును, అట్లా అందరు ఇంటర్ కనెక్టెడ్ గానే ఉంటారు. ఈ మనీ విషయం ఏదైనా ఫండమెంటల్స్ ని మర్చిపోవద్దు. బేసిక్ నీడ్ లో మనీ అనేది కూడా ప్రపంచాన్ని గట్టు మీద పడడం తర్వాత ఫస్ట్ నిన్ను నువ్వు గట్టు మీద పడేసుకో. ఇప్పుడు నేను నదిలో ఎవరన్నా పడితే కాపాడుతా నీ లక్ష్యం ఉందనుకో, ఫస్ట్ నీకు ఈత వచ్చి ఉండాలి. ఈత వచ్చి ఉండాలి కదా. ఆ రోజు నేర్చుకుందంటే కుదరదు, చచ్చిపోతావు. నువ్వు చంపుతావు, నువ్వు చస్తావు, అందరు చంపుతావు. నేను వస్తున్నా కాపాడుతున్నాను దుంకారే నాకు ఇది వస్తలేదు అని ఎవరైనా కాపాడటం అప్పుడు. సో ఫస్ట్ మన డిపెండెన్సీ నుంచి బయటపడితే నిజమైన సర్వీస్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇట్లా మోసాలు కూడా జరిగినాయి. అంటే ఈ ఉద్దేశంతోనే స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ఇంత డబ్బు వచ్చినా తృప్తి చెందని మనసులో నేను చూసిన. అట్లీస్ట్ నేనైతే ఆ కేటగిరీ లేను. ఇప్పుడు నాకు డబ్బు అవసరం దేనికి, నా పుస్తకాలు ముద్రించుకోవడానికి, నా క్యాన్వాస్లో అందంగా అంటే నేను ఒక 10,000 పెయింటింగ్లు వేద్దాం అనుకుంటున్నా. ఎవరు కొనకపోని ఇప్పుడు కొత్తలు కూడా కొనుక్కున్నా. మొత్తం వచ్చిన నుంచి అదే చెప్తుంది, ఇంటి నిండా పెయింటింగ్స్ పెడతాయి. ఇప్పుడు బాత్రూంలో కూడా ఉంటాయి, ఎవ్రీవేర్ ఉంటాయి. అట్లా అందరు గోడలు పెట్టుకుంటూ పోతా. అంటే ఇంతకాలం ఎవ్రీవేర్ చిన్నది పెద్ద అంటే నాకు చాలా, నేను కొన్ని యూఎస్ అట్లా తిరిగినప్పుడు ఐ హ్యావ్ సీన్ ఫ్యూ బ్యూటిఫుల్ ప్లేసెస్. వాళ్ళ ఆర్ట్ నాకు చాలా నచ్చింది. సో ఆ ఎక్స్ప్రెషన్ కోసం అంతే. ఇప్పుడు పెయింటింగ్ వేయొద్దు అనుకున్నా, పుస్తకాలు కూడా రాయొద్దు అనుకున్నా, పెద్ద ఏం అక్కర్లేదు నాకు. మా ఇంట్లో వాళ్ళకి కొంచెం బేసిక్ చాలు, అది హాయిగా ఎర్న చేసుకుని తెలిసిపోయింది. రెండోది నాకు ఏ ఇన్హిబిషన్ లేదు. ఎన్నోసార్లు చెప్తా ఇడ్లీ అమ్ముతా, నేను త్వరలో స్టార్ట్ చేస్తాను కూడా. రీసా ఇడ్లీ బండి స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా. అంటే రోజు 3 అవర్సే లేదా 2 అవర్స్ 100 మంది ముందే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. వాళ్ళు వస్తారు, ఎంతనే తినొచ్చు, కాస్ట్ మారదు. దాంతోపాటు ఒక చిన్న కాఫీ కానీ, గ్రీన్ టీ కానీ, దవాయి చాయ్ కానీ, ఇట్లా ఒక 2-3 ఆప్షన్స్ పెడతా. తర్వాత పాలు మన ఆవుల గీవులే కాకుండా మన కెమికల్ పాలు ఉంటాయి కదా, తెల్లగా ఉంటాయి, అట్లాంటివి వాడతాం. సో దట్ వి స్టిక్ టు ఫార్ములా. అదే కెమికల్ పాలనా వాడతాను. అది ఇంతదానికి ఏం కాదు. అట్లంటే పొల్యూషన్ వల్ల హెల్త్ పాడైతేనే ఉంది. సరే నేను చేస్తే కానీ అట్లా చేసలే చేయను. సరేలే. సో అట్లా అప్పుడు మైథిలి బిజినెస్ ఉండదు, షీఈ్ అవుట్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు కట్టర్గా మారకు డిస్కస్ ఈ విషయాల్లో కూడా. అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా సెల్స్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను అనమాట, కాన్షియస్ ఎర్త్ లివింగ్ అండ్ లెర్నింగ్ స్పేస్ అని. అంటే మనం కాన్షియస్గా ఉంటే భూమి మీద మనం వాడే తినేవి కానీ బట్టలు కానీ మనం కాన్షియస్గా ఉంటే ఎటువంటి హాని జరగదు, ముందు మనకు జరగదు, మన ఫ్యామిలీకి జరగదు. అలాంటి బిజినెసెస్ ఇప్పుడు రావాలి సొసైటీలో అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ అంతా ప్యూర్గా పెట్టాను. నాకు కాస్ట్ కటింగ్ ఇది కాదు, ఒక 10 రూపాయలు 20 రూపాయలు మార్జిన్తోనే చేసి ఉన్నాను. తర్వాత నాకు ఏం మిగిలేదు కదా డబ్బుల పరంగా. అంటే దాని మీద మళ్ళీ వ్యామోహం లేదు, ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి కదా ఎంతో. ఖచ్చితంగా ఆ విషయాన్ని మనం కన్సిడర్ చేయవలసిందే. అంటే కాకపోతే కల్తీ బయట జరుగుతుంది. అంటే నాకు కొన్ని పేర్లు చెప్పకూడదు కానీ కొన్ని సంస్థలు ఆల్రెడీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అని, ఆర్గానిక్ స్టోర్స్ అని పెట్టిన వాళ్ళందరూ అందరూ ఈ ప్రపంచం అంటేనే మోసము, దగ, కుట్ర, అవినీతి. మోసం చేయక్కర్లేదబ్బా, బతకొచ్చు. అట్లా నేను ఒప్పుకోను. ఇప్పుడు నేను ప్యూర్గానే ఉన్నా. నేను చెప్పేది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ప్యూరిటీ ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ప్యూరిటీ, అది ఇంప్యూరిటీ కిందకి రాదు. కొన్ని కోట్ల మంది
వాటిని పాలుగా తాగుతున్నారు. అది పాలకి ఒక ఏమంటారు, అది పాయిజన్ కాదు. అది అంటే నువ్వు అంత డిమిన్ చేయక్కర్లే. ఇప్పుడు అమూల్ పాలు అంటారు, అవేం పాయిజన్ కాదు. అప్పుడప్పుడు చిన్న కేసులు గీసులు అయినాయి, అందులో లెడ్ ఉంటుందని. లేకపోతే అందరూ అన్ని ఆఫీసులు అవే తాగుతున్నారు, 100 ఏళ్ళు బతుకుతారు. సో అదేం పాయిజన్ కాదు. సో నేను ఊరికే సరదా కెమికల్ అంటున్నా, ఇట్స్ నాట్ కెమికల్. అందులో తినగలిగే ఎడిబుల్ కంటెంట్తోనే ఒక పాలలకు ఈక్వాలెంట్గా ఒక పదార్థం తయారు చేసారు తప్ప ఇట్ ఈస్ నాట్ పాయిజన్. సో అందుకని అంత వండి వైఖ రక్కర్లేదు. అట్లంటే మనం తినే చాలా విషయాల్లోనూ అట్లాంటివి ఉంటాయి. సో అది అంత ప్యూరిటీ అనేది నువ్వు పోవాలి శంకరగిరి మాన్యాల్లో కొండ మీద ఎక్కి కూర్చుంటే బాత్ కథ అట్లా. సో అందుకని నేనైతే ఒకటి, అది ఇప్పుడు డిస్కషన్ అది కాదు, నేను బిజినెస్ చేసినప్పుడు ఆ విషయం మాట్లాడతా. ఇప్పుడు వేరే మేము ఊరికి సరదాగా డబ్బు అనేది అవసరం, దాన్ని గుర్తిద్దాం. అంటే అవసరం అనేది ముందు గుర్తించాలి 100%. ఇది ఎటువంటిదంటే నువ్వు ఒక కార్ తీసుకొని లేదా బస్సు ఎక్కించుకొని 1000 మందిని దాంట్లో తీసుకెళ్ళాలనుకుంటున్నావు, నీ సీట్ గాయబ్ కాకుండా చూసుకో. అంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సీట్. నువ్వు అందరికి సీట్లు ఇస్తూ నువ్వు మెల్లగా డ్రైవర్ సీట్ దగ్గర కూర్చొని వెళ్ళిపోయినా నాకు. చాలామంది గొప్ప గొప్ప సిద్ధాంతకర్తలు, ఉద్యమకారులు విదిన్ నో టైం ఇర్రెలెవెంట్ అయిపోయారు. ఎందుకు తెలుసా? దే మిస్ ద పాయింట్. వాళ్ళ తర్వాత చెప్పుకోవడం చూసినాం, ఏడవడం చూసినాం, మొత్తం మాతోనే స్టార్ట్ చేసినాం, నేనే దాన్ని రాసింది. ఎందుకు పోయినా అంటే నీకు మూలం పట్టుకోలే. నువ్వు నాయకుడు ఉంటే నాయకుడు ఉండాలి, డబ్బు విషయంలో స్ట్రాంగ్ ఉండాలి, ఎవ్రీథింగ్ నీ ఉండాలి. అలాగే ఈగోయిస్ట్ కాదు, నీ ప్రజెన్స్ ఉంది అని నువ్వు చెప్పాలి ఖచ్చితంగా, ఇంపార్టెన్స్ క్రియేట్ చేయాలి ఉంది. లేకపోతే తెలియకుండా అహంకారం వస్తూ ఉంటది కదా, అది కూడా అబ్జర్వ్ చేసి పోగొట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇంకా అది నిరంతరం బాడీ లాగానే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సింది. గొప్ప గొప్పలు మాయ మింగేసింది నువ్వెంత నేనంతా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మంచి ఉద్దేశాలతో స్టార్ట్ చేసిర్రు, తర్వాత కోట్లకు పడగలెత్తిర్రు, జస్టిఫికేషన్ చేసుకోవడం మొదలుపెట్టిర్రు. ఆహాహా కొంతకాలం ఇట్లా అన్నారు, ఇంక ఏదో వచ్చేస్తుంది. ఇంకా అట్లా మనం నేను అంత దూరం మాట్లాడట్లే. మనం సాదాసీదా జీవితాన్ని గడుపుదాం. మన ఉద్దేశం కోట్లు ఎర్న్ చేయడం కాదు. మన డిస్కషన్లో ఎక్కడ మనం ఒక బిజినెస్ ఎంపైర్ బిల్డ్ చేద్దాం అన్నట్లే. నీవు బతకడానికి కావాల్సిన బేసిక్, నీ కుటుంబం బతికించడానికి కావాల్సిన బేసిక్ ఫస్ట్ వర్క్ చేసి దాన్ని అనుసంధానం చేసుకుని సర్వీస్ కొనసాగని. సో ఈ 1 month సర్వీస్ చేసినావు, ఈ మంత్ సర్వీస్ చేస్తూ ఉండగా నేను నెలకు సరిపడే సరుకులు గిరుకులు వచ్చేసేయాలి. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. అప్పుడు కుటుంబం కూడా నేను బ్లేమ్ చేయదు, ఎందుకంటే నువ్వు వాళ్ళని డిపెండెంట్ చేస్తేవి, నువ్వు డిపెండ్ అవుతావి, నువ్వు వాళ్ళని డిపెండెంట్ చేస్తేవి, నరకంగా ఉంటుంది. ఇంకోటి వాళ్ళకు కూడా డిగ్నిటీ అంటే ఒకటి ఉంటుంది కదా. నువ్వు ఒకటి చెప్పావు కదా, ఓపెన్ గా కుటుంబంకి మొత్తం చెప్పి పెట్టాలి, ఇదే ఖర్చు, ఇంతలోనే మనం మెయింటైన్ చేసుకోవాలి, ఈ మినిమలిస్టిక్ ముఖ్యమైన అవసరాలే చేసుకోవాలి. అబ్సల్యూట్లీ. ముందు అవసరాలు తిరగకుండా విలాసాల వైపు వెళ్ళకూడదు. అవును, మన కెపాసిటీ ఇది. ఈ ఒక డైలాగ్ ఓపెన్ చేసుకోవాలంటే, అంటే ఓపెన్ గా చర్చించుకునే ఒక పేపర్ మీద రాసి కూడా కతికేయాలి. కొన్నిసార్లు ప్రొటెస్ట్ చేయాలి, నిరసన చేయాలి. అంటే ఎంతసార్లు లొంగి ఉండక్కర్లేదు, కొన్నిసార్లు అబద్ధ ప్రొటెస్ట్ అనే చేయాలి. అంటే నేనున్నాను, ఇది నేను చెప్తున్నాను, మీరు వింటున్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే నువ్వు ఉండి వేస్ట్. కానీ కొన్ని కుటుంబాలు పాపం ఎగ్జాంపుల్ తల్లో లేదా తండ్రో ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఉండి మిగిలిన పిల్లలతో కలిసి ఇంకొక పేరెంట్ అట్లా కుదరదు, మేము లోన్ తీసుకొని చేస్తాం, ఈఎంఐలు కట్టుకుంటే చేస్తాం అని ఇరుక్కుంటారు కదా మనీ దాంట్లో. అప్పుడు ఈ ఒక వ్యక్తి ఏం చేయడం పాపం? నువ్వు ఇరుక్కోకుండా చూసుకో. ఎవరి సాగు వాడు అసలు మనకు అన్నిటినీ సెటిల్ చేయడం మన వల్ల కాదబ్బా. నువ్వు క్లియర్గా ఉండు, వాళ్ళని కోఆపరేట్ చేస్తే ఒక్కటి వాళ్ళ ఫుడ్ బెడ్ అయితే చూసుకునే బాధ్యత ఉన్నంతకాలం చూసుకోబ్బా. ఇంకా వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు. అంటే ఇదంతా చేసినందుకు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే మళ్ళీ ఇరుక్కుపోతాం. అసలు ఏం కోరుకోకు. ప్రపంచంతో ఉండి ప్రపంచంలో మనుషులతో కలిసి పనిచేయాలంటే నువ్వు సర్వైవ్ కావడం చాలా ముఖ్యం, అది ఆరోగ్యకరంగా. లేకపోతే నువ్వే డిపెండెంట్. నేను చాలామంది ఆర్ఎస్ఎస్ ప్రచారకులను చూస్తా, 60,000 వస్తే స్టిల్ దే ఆర్ డిపెండెంట్. వాళ్ళకి ఆర్థిక భద్రత లేదు, సొంత కుటీరం లేదు, వాడికి పోవడానికి ఒక వెహికల్ లేదు. అంటే వాళ్ళది సంస్థ చాలా వరకు ఏదైనా సంస్థతో ఉండి కూడా నువ్వు డబ్బు ఎర్న్ చేసుకొని నేర్చుకో. పొద్దుస్తమానం నువ్వు ఆర్ఎస్ఎస్ ప్రచారం ఎందుకు ఉంటావు? అప్పుడు నువ్వు రోజు ఒక 3 hours నేను డబ్బు కోసం నేను పెంచుకుంటున్నాను నా కోసం చెప్పు, చేసుకోవాలి. లేకపోతే ఒక టైం వస్తుంది, నువ్వు ముసలితనం వస్తుంది, ఎక్కడ పోతావు? అసలు నువ్వు డబ్బు విషయంలో నువ్వు రాను తక్కువ సమయంలో నీకు డబ్బు వచ్చేటట్టు డబ్బున్న ఫ్రెండ్ జీవితకాలం నీకు ఇచ్చేటట్టు నువ్వు చూసుకో. లేదా చిన్న చిన్న చిట్కాలు ఒక 3-4 చెప్తే చూడండి. ఇప్పుడు ఎవరి దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే
ఆ ₹1,00,00,000 నీ పేరు మీద డిపాజిట్ చేయమను, అంటే వాళ్ళే చేసుకుంటారు. దాని వడ్డీ నాకు ఈరా బాబు, నేను సోషల్ సర్వీస్ చేస్తా, అట్లా లైఫ్ అంతా నాకు ఇచ్చినట్టు చూడు. నువ్వు పోయిన తర్వాత నీ పెండ్లం కూడా తెలియాలి, అది నీ కొడుకు కూడా తెలియాలి. ఇది ఒక్కటి. అట్లా ఒక ₹1,00,00,000 అకౌంట్లో వేస్తే నీకు 30,000 వస్తాయి. రావా వడ్డీ? వస్తాయి. 50,000 ఈజీగా వస్తాయి యాక్చువల్గా. సో నువ్వు సర్వైవ్ కావచ్చు. అట్లాంటి ఒక ఫ్రెండ్ని పట్టుకొని నీ ప్రాబ్లమ్ సాల్వ్. అప్పుడు నువ్వు పైసల గురించి ఖర్చే ట్రై చేయాల్సిన అవసరం లేదు. లేదా ఎవ్రీ మంత్ నీకు కావాల్సిన బేసిక్ తక్కువ సమయంలో ఎర్న్ చేయడానికి నువ్వు ప్రిపేర్ అయితే సంవత్సరంలో మార్గం దొరుకుతుంది. అప్పుడు పని ఇదే అని అనుకోకు. అవసరమైతే ఇడ్లీలమ్ము, అవసరమైతే ఇంకేదైనా పని చేయి, అవసరమైతే కూలి పని చేయి, ఐ డోంట్ కేర్. కానీ 7 రోజుల్లో నా కుటుంబానికి సరిపడా కంప్లీట్ డబ్బులు నేను ఎర్న్ చేస్తున్నాను. లేదా మూడవది, ఏం చేసినా సరే ఎవరితో మాట్లాడినా దానికి కొంత ఫీజు తీసుకో నామినల్గా. అప్పుడు ఏమవుతుంది, అందరూ కొంత 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 అంటే ఫ్రీగా తీసుకోను, నేను సర్వీస్ చేస్తాను, నేను దానికి ఇంత తీసుకుంటాను, తద్వారా నేను సర్వైవ్ కావాలి కదా. సో బెగ్గింగ్ ఈజ్ నాట్ గుడ్. అందుకని నేను ఇది చేస్తాను చెప్పు, ఏదో ఒకటి. లేదా సోషల్ సర్వీస్ అవన్నీ ఫస్ట్ పక్కన పెట్టి గూట్లో పెట్టి ఒక 5 ఏళ్ళు బీభత్సంగా పని చేసి ఒక 50 కోట్లు ఎర్న్ చేసుకో, రియల్ ఎస్టేట్ చేస్తావు. తర్వాత ఇంకా నువ్వు ఇంకా జీవితంలో పనే చేయకు. ఇట్లా ఏదో ఒకటి ఇట్లా చేసిన 4-5 నాకు తెలుసు. వాళ్ళ నుంచే వచ్చినాయి ఐడియాస్. అవును, మా ఫ్రెండ్ రమణ అని ఉన్నాడు, 100 కోట్లు ఎర్న్ చేసిన రియల్ ఎస్టేట్లో. ఏమన్నా హాయిగా తింటాడు, తిరుగుతాడు హాయిగా, చాలా చాలా చక్కగా రిలాక్స్ ఉంటాడు. సినిమాలు పెద్ద టీవీ పెట్టుకుని ఇంట్లో రోజు పొద్దున్న లేస్తే ఒకటే టీవీ పెట్టుకొని దేశ ప్రపంచంలో ఉన్న సినిమాలని చూస్తాడు. సినిమా తీయాలరా నా లక్ష్యం అంటాడు. కానీ చెప్తాడు, సినిమా తీస్తే వచ్చే లాభం కంటే తీయకపోతే ఆ పైసలు మిగిలిపోతాయి కదా అని ఆలోచిస్తున్నాడు. కరెక్టే. ఇంకోటి రీసెంట్గా ఒక ఆయన చూసాను, ఆయన 42 yearsకే రిటైర్మెంట్ తీసుకున్నారు. నాకు చాలా డబ్బులు దీన్ని చాలా ఉంటాయి. మరి 16 yearsకే మిలియనీర్స్ బిలియనీర్స్ అయ్యేవాళ్ళు మస్తు మంది. అదే అంటే మనం మన థాట్ ప్రాసెస్ ని మార్చాలి, బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటది. అందరికి ఇది ఒక పిచ్చి ఉంది, డబ్బు లేకపోతే గ్రేట్ అనుకుంటున్నారు. ₹1,00,00,000 ఉండని నీవు సాదాసీదా జీవితాన్ని గడుపు. నిజంగా అవసరమైతే నీ కోసమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న అర్హత ఉన్న ఏ వ్యక్తికైనా ఖర్చు పెట్టు. ఎవరికైనా ఆపరేషన్ అయింది ఇవ్వు. నేనైతే నా స్థాయిలో నేను ఎప్పుడు అట్లా చేస్తాను, చెప్పుకోవడం కోసం కాదు, అది పేపర్లో మీడియాలో వస్తుందని కాదు. డబ్బు ఉన్నది జస్ట్ అవసరాలు తీర్చడానికి. అర్హత ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి కావాల్సింది చూసుకో. మా బుచ్చారెడ్డి గారు అట్లీస్ట్ 15-20 మంది చదివించేవాడు ఎవ్రీ మంత్. ఎవరెవరు కొన్ని డిజైర్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ నీకు గోవా పోవాలని ఉంది, అవి కూడా తీర్చుకోవాలి కదా. 100% అన్ని మనకు మనకు ప్రయాణం చేయాలని ఉంది, ఎవడు హెల్ప్ చేయడబ్బా. అలాగని పరివ్రాజకుల్లాగా మనం కట్టెబట్టుకొని తిరగలేము. ఇప్పుడు పోలీసులు ముడ్డి బాల కొడతారు, ఎవడు రన్ను అంటారు. అదే ఒక బాటసారే కానీ ఒక సిద్ధాంతంతో తిరుగుతున్నాడు అట్లా. ఇప్పుడు వివేకానందుని టైంలో ఎక్కడన్నా రోడ్డు మీద పడుకుంటే గౌరవం. ఇప్పుడు ఆధార్ కార్డు ఏదైనా అడుగుతారు, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా రూమ్ తీసుకుని ఇంట్లోనే ఉండాలి. అసలు నువ్వు బయట నువ్వు తల్లితో ఒక ఇంటికి 5 నిమిషాలు చూడు. ఒకప్పుడైతే ఆయన కరుణ మా మీద ప్రసరించినట్టు, ఇప్పుడైతే ఎవడరా నువ్వు అట్టు చూస్తున్నావు. ఈ కాలంలో అవసరం డబ్బు, ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు టైం హెల్ప్ గానో బదులుగానో అప్పు ఇచ్చినా కూడా నమ్మి ఇవ్వడం అనేది ఒక గొప్ప ఇవ్వకూడదు. ఇదే కదా ఇది ఫస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏకపోయినా ఫీల్ కాననుకుంటే అప్పుడు అదే ఆస్తి ఇచ్చేసే పంచాయతీ అవుతుంది. ఇవ్వకూడదు ఎవరికి డబ్బు దానం చేయకూడదు, అప్పుగా అసలే ఇవ్వకూడదు, కలిబొల్లి మాటలు నమ్మకూడదు. డబ్బు ఎన్ని చేసేది నువ్వు హాయిగా బతకడానికి. పోనీ నీకు డబ్బు అవసరమైతే తీసుకురా, ఎవరైనా ఇస్తారేమో. మన వాళ్ళు క్లోజ్ నువ్వు ఇస్తావు కదా నాకు, అదే మన వాళ్ళు క్లోజ్ గా ఉన్న వాళ్ళకు అవుతున్నాడు చూడు. నేను వేరేటోడిని కాదు కన్నమ్మా, నేను చెప్పేది ఇంకెవరిని అడిగి తీసుకురా 5 లక్షలు. నువ్వు అట్లనే అందరు అడగకపోతే అయిపోతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది హౌ టు ఎర్న్ అని, హౌ టు లెండ్ మనీ అని కాదు. అట్లాంటప్పుడు ఎవరిని అడగొద్దు, మన సబ్జెక్ట్ అది కాదు, అది హైపోథెసిస్. మనీని మళ్ళీ ఎలా ఉపయోగించాలి, ఎలా ఇవ్వాలనేది కూడా అందులో అనుకున్నాం ఇంతకుముందు. ఏదేమైనా నెల కొంత ఎర్న్ చేసి డిపెండెన్సీ ఉండదని నేను చెప్పాలి. ఫస్ట్ నుంచి నేను ఆలోచిస్తుంది అంతే. నేను నా జీవితంలో ఒక్కరోజు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడి లేను. ఇది నేను ఏమంటారు గుండె మీద చేసుకుని చెప్తా. నాకు 2 రోజుల తర్వాత తినడానికి లేదంటే ఇప్పుడు తెలుస్తుంది కదా, ఇప్పుడే చెప్పులు వేసుకుని పోయి నేను వర్క్ చేసి మనీ ఎర్న్ చేసుకుని వచ్చింది నైట్ తప్ప. అది 100 కావచ్చు, 150 కావచ్చు. 2009 నుంచి. అంతకుముందేమో చేస్తూ 2009 నా ఎరుక కలిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లిబరేషన్ తర్వాత ముందు ఈ ఎకనామికల్ లిబరేషన్ కావాలి. షాపింగ్ మాల్స్కి వెళ్ళి బొమ్మలు వేసిన
ఇప్పటికీ నేను సిద్ధంగా ఉన్నా. ఓకే ఓకే, అంటే నువ్వు అనేది ఈ ఫిలాసఫీ లేదా మిగిలిన మానసికమైన లిబరేషన్ తర్వాత ఫస్ట్ నువ్వు లిబరేట్ కావాలంటే నీకు తినడానికి ఎట్లా ఈ రోజు గంట సేపు ఆలోచింటే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. అంతే కదా. అసలు ఇట్లా వర్క్ చేసుకొని 5 నిమిషాలు భోజనం తినేసేయాలి, అట్లా డబ్బు ఉండాలి. అట్లా మొత్తం వర్క్ చేసుకొని పోదాంపా అంటే వెహికల్, బైకో, కారు ఉండాలి అవైలబుల్. లేదా నువ్వు ఆటో బుక్ చేసుకుంటే దానికి రెంట్ ఉండాలి. అట్లా కాకుండా ఆటోకి పోదాం అనుకుంటున్న పైసలు లేవు భయ్యా, అయిపోయి యు ఆర్ కిల్లింగ్ టైం. అత్యంత అమూల్యమైన సమయాన్ని ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న విషయాలు వృధా చేస్తున్నావు. అసలు ఫుడ్ గురించి, ఛాయ్ గురించి ఆధారపడ్డా నువ్వు లిబరేషన్ ఎక్కడైతావు స్వామి, అయ్యే పని కాదు అది. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అని. అవును అవును, నువ్వు పని చేస్తేనే నీకు డబ్బులు వస్తాయి. అదొకటి. పని చేస్తావు, అది. రేపు హెల్త్ బాగాలేదు, రేపు పైసలు రావు. అవును. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత Exactly. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. అంటే నువ్వు పని చేసి, అదే మనం డిస్కస్ చేసినట్టు అది కూడా ఉంది. నువ్వు చేసినా చేయకపోయినా నెలకు కొంత వచ్చినట్టు కూడా ఇప్పుడే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ఒక సమగ్ర దర్శనం అవసరం డబ్బు విషయంలో. నేను చాలా మందిని చూసిన గొప్ప గొప్ప మాటలు మాట్లాడు చివరికి ఛాయలకి, బిస్కెట్లకి ఎదురు చూడడం చూసాను. వేస్ట్ అది. దే డి నాట్ అండర్స్టాండ్ లైఫ్. కాదు కాదు, డబ్బు లేకపోతే వాల్యూ లేదు. ఇంకోటి డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఏదో విందులు విలాసాలు ఉంటారని కూడా పొరపాటు. చాలా డే టు డే లైఫ్లో, ఆర్డినరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. గట్క తాగుతారు, బేసిక్ లైఫ్ని లీడ్ చేస్తారు వాళ్ళు, మంచిగా యోగా చేస్తారు. సో డబ్బుకి సంబంధం లేదు మన ఆరోగ్యానికి, మన జీవన విధానానికి. డబ్బు ఉన్నా లేకున్నా యూ కెన్ లివ్ ఏ హెల్తీ లైఫ్. కానీ డబ్బు హఠాత్తుగా అవసరం పడే రోజు దాని విలువ తెలుస్తుంది. హఠాత్తుగా ఏదో అయ్యింది, ఓ 2 కార్లు వేసుకొని వెళ్ళిపోవచ్చు, ఒక 10 మందికి ఆ రోజు సహాయం చేయొచ్చు. ఇప్పుడు మన మీ నాన్న పోయినప్పుడు, ఇప్పుడు నేను అన్ని పనులు చేసిన ఎవరి మీద డిపెండ్ కాకుండా, లేకపోతే ఎంత ప్రాబ్లం అసలు జస్ట్ ఇమాజిన్ చేసుకుని ఒక్కసారి పిచ్చెక్కుతుంది నాకు ఆ ఒక్క థాట్. అంటే లేకపోతే అక్కడ పెట్టేవాళ్ళు లేరు, ఇంట్లో ఉన్న వాళ్ళకి సోయి లేదు, ఈమె పరిస్థితి ఇట్లా, చెల్లెలు లేదు, అన్న గిన్న వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారంటే వాళ్ళకి సత్సంబంధాలు లేవు, ఎవరిస్తారు చెప్పు? ఒకవేళ ఇచ్చినా ఎన్ని షరతులు ఉండేవో. అంటే దాని కథ వేరుంటది కదా. సో కొన్నిసార్లు ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. చాలా అసలు ఇంకోటి ఫ్రీడమే కాదు అంటే ఈ టైంలో నేను పొగడడం అని కాదు, కానీ ఒక ఆపద్బాంధవుడనే చెప్పుకోవాలి నిజానికి. అయితే ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి ఊర్లో కానీ, చుట్టుపక్కల కానీ, బంధువులలో కానీ, ఎక్కడ కానీ ఆ వాల్యూ అనేది, అంటే రీసన్ ఒక హీరో లాగా యూజ్ చేసేది అందరూ. మేము కొన్ని కోట్లు పోసినా ఇలాంటి అల్లుడు దొరికేటోడు కాదు, మా తిరుపతి రెడ్డి దొరికిందని. వాళ్ళు అసలు ఒక విచిత్ర సినిమాలో పెట్టాల్సిన సీన్స్ అవన్నీ. అట్లా అంటే ఆ టైంలో డబ్బు గ్రేట్నెస్ అనేది అంటే వ్యామోహం లేదు, అవసరం ఉంటే తప్ప అప్పుడు ఉపయోగపడుతుంది వెంటనే. నీడ్. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు రక్త సంబంధికులు, చుట్టాలు, కానీ ఒక్కరు కూడా మరి అది ప్రపంచంలో ఒక ఆక్సిజన్, అది ఎప్పుడు ఉండాలి. 3 days ఉంది కదా, 3 days అన్ని చూసుకోవడానికి, చేసుకోవడానికి ప్రతి మనిషికి చూసుకోవాలి. ఇప్పుడు చనిపోతే కూడా ఖర్చే కదండి. వాటర్ ఫ్లో వస్తారు 10 మంది 20 మంది వస్తారు, భోజనం పెట్టాలి, టీ పెట్టాలి. అంటే ఇప్పుడు నాకు డబ్బు పట్ల వ్యామోహం లేని స్థితి ఉంది కాబట్టి, ఈగో లేదు కాబట్టి, అసలు మామూలుగా ఇట్లా ఎట్లుందో అక్కడే ఉండి నేను మళ్ళీ ఒక పుస్తకం ఇల్లస్ట్రేషన్స్ పూర్తి చేసిన. అక్కడ డెడ్ బాడీ ఉంది, ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్స్ ఆల్సో. అంటే అట్లా వెళ్ళి ఒక 1/2 hour పని చేసుకొని వచ్చి ఐప్యాడ్ వాడి దగ్గరే ఉండేది. అంటే నేను ఎప్పుడు పని మానుకోలేదు, యూట్యూబ్ వీడియోలు మానుకోలేదు, నా క్లయింట్ కాల్స్ మానుకోలేదు, ఎవ్రీథింగ్ కంటిన్యూడ్. అంటే ఈ కారణం వశం చేత అనేం లేదు. ఎంతసేపు ఏడుస్తావు, ఎంతసేపు పని చేస్తావు, ఎంతసేపు అక్కడే ఉంటావు. ఎమోషనల్ అయినప్పుడు ఒక టైంలో మా తమ్ముడు మాటలు రావు, మా బాబాయ్ కొడుక్కి, మా బాబుకు తనకి చాలా లింక్ ఉంది అన్నట్టు. అవి ఫార్మింగ్ లో పక్క పక్కనే పొలము, ఇద్దరు సొంత పెద్దనానే కదా. వాడు నైట్కి నైటే నన్ను ఎట్లా వదిలేసి వెళ్ళినామని ఆ మాటలు రాని యాక్టింగ్ లో అరిస్తూ ఏడ్చిండాడు. వాడిని చూసి రీసా ఎంత ఏడ్చిండో, వీళ్ళని చూసి మీ మదర్ ఏడాడు. అంటే ఎమోషన్ మిస్ కాలేదు, అక్కడ బాధ్యత మిస్ కాలేదు రీసా వైపు నుండి. అండ్ తన సొంత తండ్రిని ఎట్లయితే ట్రీట్ చేస్తాడో అదే టైపు, అంతకు ఇంకెక్కువ ట్రీట్ చేసిండు తప్ప. ఇక అది ఒక విచిత్రమైన సన్నివేశం. ఇప్పుడు అంటే చాలా వీరెవరు, నువ్వెవరో డైరెక్టర్ గురించి చెప్తావు కదా, గోపిక గోదావరి డైరెక్టర్ ఎవరు, అలా ఏదైనా ఒక్కడే చెప్పగలను. లోపల భావం పోతే యు ఆర్ ఎ స్పిరిచువల్ బీయింగ్. ప్రజలకు నువ్వు ఎట్లా కనిపిస్తావు అనేది ఆల్వేస్ రిలెవెంట్. ప్రజలు ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటారు, గొప్పగా ఎట్లో అట్లా, కానీ ఉన్నది ఉన్నట్టు ఎప్పుడు చూడరు. నువ్వు క్లియర్గా ఉండవు. ఇప్పుడు మన టాపిక్ డబ్బు గురించి కాబట్టి ముగిస్తున్నా. ఫస్ట్ నువ్వు ఏం సర్వీస్ చేస్తావు, ప్రపంచాన్ని ఉద్ధరిస్తావు, ఫస్ట్
ఉద్ధరేదాత్మ నాత్మానం అన్నాడు మన ఆత్మాన నీ యొక్క ఆత్మ నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ జీవితాన్ని ఫస్ట్ నువ్వు డిపెండెంట్గా ఉన్నంత వరకు నువ్వేం చేయలేవు. నువ్వే డిపెండెంట్, నువ్వు ఎవరికి ఏం సహాయం చేస్తావు? అది ఎవరి దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర అయినా అమ్మ దగ్గర. అందుకే ఆధ్యాత్మికత యొక్క అవగాహన కాలంతో పాటు మారాలి. 1000 ఏళ్ల క్రితం అయితే ఈ చర్చ వేస్ట్. అవును, అప్పుడు డబ్బే లేదు, అవును. ఇన్ని అంతరాలు లేవు, బస్సులు లేవు, వెహికల్స్ లేవు, విమానాలు లేవు, సిద్ధాంతాలు లేవు, ఏం లేవు. అప్పుడు చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటే లిబరేషన్ ఉందంతే. అప్పుడు లిబరేషన్కి సెక్స్ ఒకటి, అదే మానవ సంబంధాలు అంతే, వస్తువులు గిస్తువులు లేవు. అప్పుడు ఈ రెండింటిని అర్థం చేసుకోలేక వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అప్పుడున్న సమాజం కంటే వెరీ కాంప్లెక్స్ సమాజంలో ఉంటున్నాం. అప్పటికంటే చాలా ఎలివేటెడ్ సోల్స్ ఇప్పుడు మనం. అండ్ ఆప్షన్స్ వెరీ అయినాయి ఇప్పుడంతా. ఇప్పుడు మనకున్న మానసిక వైశాల్యత చాలా ఎక్కువ, అప్పుడున్న వాళ్ళంతా వెరీ లిమిటెడ్. అప్పుడున్న ఊరు వరకు అక్కడి వరకే. సో ఇప్పుడు ప్రపంచమే యూట్యూబ్ ఉంది కదా. ఇప్పుడున్న అండర్స్టాండింగ్లో మనీ కూడా వచ్చి కూర్చుంది. నీ లిబరేషన్లో మనీ కూడా ఉంది. ఇది పుస్తకాల్లో ఉంటేనే మనం ఫైనల్ అనుకోవడానికి లేదు. వేదాలు గీదాలు వచ్చినప్పుడు మనీ లేదు. వాళ్ళు చెప్పేది పూర్తి ప్రకృతి నియమం. ఏది ఉన్నా లేకున్నా ఆనందంగా ఉంటుంది. నేను అదే చెప్తున్నా, డబ్బు ఉన్నా లేకున్నా ఈ స్థితి కోల్పోకు, కానీ డబ్బు ఉండని. కానీ మరి రమణ మహర్షి తాతయ్య కూడా ఆయన చుట్టూ కూడా వంటలు, భోజనాలు, అన్ని వాళ్ళ కార్యక్రమాలు. తమ్ముడు ఉన్నాడు కదా, మరి ఎవరు money- తమ్ముడు, money అయ్యో incentive తమ్ముడు చండ శాసనుడు, చిన్నస్వామి అంటారు, ఎట్లా ఏం ఆశ్రమ సర్వనిర్వహణాధికారి. అంటే ఆయనకైనా కూర్చున్నాడు. ఆయనకాయన్ని ఎవ్వరు చేయలే. రమణ మహర్షి ఎందులో ఇంకోటి, రమణ మహర్షి ఎప్పుడు ఆయన చేయొద్దని కూడా చెప్పలే. అచ్చా, ఓకే. ఉత్తికి ఆరేస్తుడు చిన్నస్వామి. చిన్నస్వామి అంటే టెర్రర్. ఇప్పుడు నా దగ్గర ఉంది రమణ పెరియ పురాణం. ఓకే. ఇప్పుడు నీకు ఇచ్చిన కదా బిడ్డ బుద్ధుల పుస్తకం, స్వామి అంటే వాళ్ళ తమ్ముడే. కూర్చున్నాడు అక్కడ. ఆ పుస్తకంలో చిన్నస్వామి అసహించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఓహో. కానీ తర్వాత తెలిసింది ఆయన వల్లనే ఆశ్రమం ఉంది ఇప్పుడు. అంతే కదా. చిన్నస్వామి అంటే ఆయన క్లియర్ డిఫైన్ చేసిన రమణ మహర్షి ఎవరు, భక్తులు ఎవరు, శిష్యులు ఎవరు, ఎవరేమిటి, ఎవరు అనుచరులు, ఎవరు నీళ్ళు ఇస్తారు, ఎవ్రీథింగ్ ఫిక్స్ అయిపోయింది. రమణ మహర్షి నిమిత్త మాత్రుడే. నువ్వు ఇచ్చిన దావుతుడు, కుక్క ఇచ్చిన దావుతుడు. కానీ చిన్నస్వామి అట్లా చేయలే. భగవాన్ అంటే భగవాన్, ఆయన అంతే. ఆయన ఎప్పుడు కోరుకోలే. చిన్నస్వామి మొత్తం అట్లా పోయేలోపు దిండేసి పెట్టాడు. ఇంకా అది ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. ఎవరు రమణ మహర్షికి ఈక్వాలెంట్ గా కుర్చీలో కూర్చుని ఒక్క ఫోటో ఉండదు నీకు. ఎప్పుడు నో పెట్టనీయలే. పద్ధతి అది రమణ మహర్షికి అంతా తెలుసు. నవ్వుకుంటూ ఉండేవాడు. అది వాడి మైండ్, వాడు అట్లా చేస్తున్నాడు. ఇది నా మైండ్, ఇట్లా చేస్తున్నా. ఫిక్షన్ లేదు. ఒక్కొక్కసారి డిస్కషన్ నడుస్తుండేదంట. చిన్నస్వామి ఇప్పుడు నెల్లూరు నుంచి తెల్ల బియ్యం కావాలి, తెల్ల బియ్యం లేకపోతే ఆశ్రమంలో ఎట్లా, ఎక్కడెక్కడ దేశ విదేశం వస్తుంది, ఈ బియ్యం తినరు కదా. చిన్నస్వామి మాట్లాడుతుంటే రమణ మహర్షి అప్పటికే చాలాసార్లు వినింటాడు. ఆపేయండి డిస్కషన్ అనేటాడు ఒక మాట. అందరు ఏకదం సైలెంట్. ఇంకా అయిపోయింది అక్కడితో ఆ డిస్కషన్. ఏమైంది, తెల్ల బియ్యం వస్తాయో నల్ల బియ్యం వస్తే ఇంకా ఆ టాపిక్ మళ్ళీ ఆశ్రమంలో ఎప్పుడు చర్చించబడలేదు. కొన్నిసార్లు అదొద్దు అంటే ఏదో రమణ మహర్షి కోసం ఇది చేద్దాం, ఇట్లా చేద్దాం చర్చలు చేస్తుండగా ఇది ఆయనకు తెలిసి అది అక్కర్లేదు అంటే ఇంకా అది ఎప్పుడు చేయలేదు. ఇంకా 100% అసలు ఆయన చుట్టేదంతా ఉంది కథ. ఇప్పుడు రమణ మహర్షి కనుక చిన్నస్వామిని బయట ఇసిరేంటే ఉంటాడు ఆయన. రమణ మహర్షి నిమిత్తం మాత్రుడే కానీ వెరీ పవర్ఫుల్ కదా. సో ఏమి చేయని వాడు ఒక్కొక్కసారి ఒక మాట అంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అట్లా. సో ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ రమణ మహర్షి చిన్నస్వామి లేకపోతే ఆశ్రమం లేదు. పర్సనల్ లైఫ్ తెలియదు నాకు. చిన్నస్వామి వరకు సబ్జెక్ట్. ఇప్పుడు రమణ మహర్షి గురించి మనం ఇంతకన్నా మాట్లాడుకున్నాం అంటే మెయిన్ థింగ్స్ ఒక 3-4 పాయింట్స్, ఒక 5 పాయింట్స్. అంటే ప్రాపంచిక విషయాలు పట్టుకొని ఒకనొక మైండ్ రమణ మహర్షి అట్లా ఉంటే నిజంగా చాలా గొప్ప. అంటే దీన్ని అవసరం కోసం పట్టుకున్నా అని తెలుసుకుంటే నువ్వు రమణ మహర్షి. ఇది నాది కాబట్టి పట్టుకున్నా అంటే నువ్వు ప్రపంచం ఎక్కకపోయినా. ఇప్పుడు నేను అక్కడి నుంచే మాట్లాడుతున్నా. ఇప్పుడు అట్లా అంటే మనం ఇప్పుడు ఫైనాన్షియల్గా కానీ గ్రోత్ కానీ సొసైటీ అప్పుడు నిజమైన గ్రోత్ వస్తుంది. అప్పుడు అవన్నీ నిజమైన గ్రోత్ వస్తుంది. ఫస్ట్ కోరిక లేదు అని అంటే నీకు సంపాదించాలి, స్టేజ్కి వెళ్ళాలి, ఈ బట్టలు వేసుకోవాలి, కారు, ఇల్లు, అసలు ఇదంతా లేకపోతే అసలు మనిషి ఇంకా సాధించేది ఏ రకమైన. రమణ మహర్షి ప్రాపంచిక విషయం కాదు అది. ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే ఎలా జీవించాలి, అట్లా మనం కూడా జీవించాలంటే నువ్వు ప్రాపంచిక విషయాలు తగ్గించుకోవాలంతే. ఇప్పుడు నువ్వు సరే బిజినెస్ చేస్తున్నావు, ఎలాన్ మాస్క్ అంతా చేయలేవుగా. అట్లా నువ్వు ఎక్కడో ఉన్నావు ఒక ల్యాడర్లో. నువ్వు అనుకుంటున్నావు అది నీ స్థాయికి మించి చేయాలని ట్రై చేస్తున్నావు. నేనేమంటా నీ స్థాయి ఎంత ఉందో అంతలో 20% చేయి.
నిమ్మలంగా హాయిగా ఉంటుంది. అంటే ఎఫర్ట్లెస్లో బిజినెస్ చేయి. అనవసరం కష్టపడి ఇప్పుడు 10 మంది ఎంప్లాయీస్ దగ్గర 20 మంది ఉన్నా దిర్ ఇస్ నో చేంజ్. నువ్వు ఇంకింత ఎక్కువ కష్టపడుతున్నావు, నువ్వు ఇంకింత ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నావు, ఇంకింత ఎక్కువ చెమట రాల్సి, దానివల్ల ఏముండదు నీకు సంతోషం. అట్లా కాకుండా నువ్వు సంతోషంగా ఉండేటట్టు ఉంటూ ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్గా దాన్ని పక్కన పెట్టి నీకు ఎంత సాధ్యమో అంత చేయి. నీ శక్తి మేరకు. నీ శక్తి 100 అయితే 30 చేయి. మిగతా సమయాన్ని ఫ్యామిలీతో గడుపు. అట్లా తీర్థయాత్రలకు పో, ఓ పుస్తకం చదువుకో, అట్లీస్ట్ వారంలో 2 రోజులన్నా. అట్లా ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఇంకా ఏం చేయకుండా అట్లా అది చాలా గొప్ప స్థితి. లాస్ట్ నువ్వు అక్కడికి రావాలి. రమణ మహర్షి స్థితే ప్రతి మనిషి చివరి స్థితి. నువ్వు ఆ స్థితి దాటుకొని నువ్వు ఎక్కడికి చచ్చిపోవు. ఇంకా ఆ స్థితిలోకి వచ్చి నిమిషమని ఉండాలి, 5 రోజులు ఉండాలి, సంవత్సరం ఉండాలి, లేదా 30 ఏళ్ళు ఉండాలి. ఎక్కువ రోజులు ఆ స్థితిలో ఉంటే చాలా అదృష్టం. ఇప్పుడు చూడ్డానికి ఇన్ని చేస్తున్నా నేను ఆ స్థితిలో ఉండే మాట్లాడుతున్నా. ఏమీ కాదు, ఇప్పుడు ఇవన్నీ ఆపేసిన చేస్తున్నా నాన్ సీరియస్. అటైనా ఏమి కాదు, ఇటైనా ఏమి కాదు. ఐఎమ్ నాట్ రియల్లీ సీరియస్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తా, బిజినెస్ చేసిన ఒక ఆటగా చేయవలసింది తప్ప సక్సెస్ అవ్వడం కోసం లేకపోతే ఏది రాదు. తద్వారా నిజంగా చేయబడుతుంది వర్క్. నిజమైన వర్క్ మనకి ఇంకా అనుభవంలోకి రాలే. సీరియస్నెస్ పోయి సిన్సియారిటీ వచ్చినప్పుడు నీ పూర్తి ఆత్మ అందులో ప్రవేశిస్తుంది. మనం సీరియస్నెస్ పోయి సిన్సియారిటీలోకి రావాలి, శ్రద్ధలోకి రావాలి. యూ ఆర్ డూయింగ్ బికాజ్ యూ లవ్ ఇట్. అంతే తప్ప వేరే వాళ్ళకంటే బాగా చేయాలన్న తాపత్రయం లేదు నీకు. అది రుగ్మత స్థితి. అది నువ్వెంత సాధించినా నీకు ఎక్కడొచ్చిన వ్యాక్యూమ్ ఉంటుంది, ఒక వ్యాక్యూమ్. పోటీతత్వం లేకపోతే మరి ఇంత పోటీ అలెన్ మాస్క్ ఎప్పుడైతావు చెప్పు. అంటే ఏ పోటీ ఇప్పుడు నువ్వు ఆహ్వానిస్తే అలెన్ మాస్క్ అవుతావు. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. నీ లైఫ్ టైం ఎంత? ఇప్పుడు 10 స్టెప్పులు ఎక్కావనుకో, 3 స్టెప్పులు ఎక్కితే ఏమైనా ప్రాబ్లమా? అందుకని అతిగా కష్టపడకుండా కాంక్రీట్గా చేసింది కొంచెం కూడా పర్ఫెక్ట్గా చెయ్యి. నువ్వు హ్యాపీగా ఉన్నావు, అందరు హ్యాపీగా ఉన్నారు. ఒక 25 మందిని సగం లైఫ్లో సెటిల్ చేసే బదులు 3 పర్ఫెక్ట్ చెయ్యి. అట్లా చెయ్యి. నేనైతే అట్లా నిర్ణయించుకున్నాను. నా జీవితంలో ఒక 10-15 మందికి ఆర్థిక భద్రత, సంపూర్ణ భద్రత ఇస్తాను నేను కొద్ది రోజుల్లో. ఇంకా నేను ప్రపంచాన్ని పట్టించుకుని ఇంకా ఒక్కడిని కూడా నేను తలదిప్పి కూడా చూడను. పని వల్లనే నేను అసలు పని వల్ల కూర్చోబట్టి ఎవరిస్తారు? నిన్నే కూర్చొని తినని నేను. ఒక ఆ బిడ్డకే చెప్తున్నా పని చేయకపోతే తిండి లేదని. ప్యూర్ ప్రాక్టికల్ ఇది. నేను అసలు నాకు అసహ్యం ఎవరన్నా ఊరికి ఎత్తి కూర్చొని తింటే. ఇప్పుడు మా అమ్మతో కూడా పెయింటింగ్స్ చేస్తున్నా. అందరూ పని చేయవలసిందే. పని చేయడం ద్వారా ఆ శ్రమైక జీవన సౌందర్యంలోకి వస్తేనే మజా వస్తుంది. సో ఏదైనా వి ఆల్ షుడ్ లెర్న్ హౌ టు మేక్ మనీ. కానీ డబ్బు లేకపోయినా నీ ఆనందానికి డోకా లేదు, డబ్బుకి నీ గౌరవానికి సంబంధం లేదని తెలుసుకొని ఈ పని చేయాలంటున్నా. లేకపోతే మళ్ళీ మొత్తం గోల్మాల్ అయిపోతుంది. నీ దగ్గర 1 కోటి ఉండని, నా దగ్గర 100 కోట్లు ఉందా, నీ దగ్గర 5 రూపాయలు ఉందా, గౌరవం సమానంగా ఉంది అందరికీ అని తెలుసుకోవాలి. డబ్బు వల్ల గౌరవం ఉందా, ఇరుక్కుపోయినా ఇంకా విముక్తి లేదు. ఇంకా నేను చెప్పేది ప్రపంచం ఇరుక్కుపోయే పని కాదు. డబ్బు వల్ల కొంచెం నీ ప్రపంచంలో కదలికలు కొంచెం హాయిగా ఉంటాయి, అంతే. స్మూత్ రైడ్. తద్వారా నీకు సమయం చాలా మిగులుతుంది. ఆటో అంటే ఆటో వచ్చేసింది, భోజనం అంటే భోజనం. తద్వారా నీకు ఒక 2 అవర్స్ మిగిలింది. లేకపోతే ఆటో గురించి వెయిట్ చేసి వాడిని లిఫ్ట్ ఇస్తాడేమో, ఇంకా దాని వాడిని నువ్వు వాడిని ప్రైజ్ చేయాలి, వాడిని థ్యాంక్స్ చెప్పాలి. ఇదంతా ఎందుకు? ప్రపంచంలో ఉండి అసలు ఎవ్వరికి టచ్ కాకుండా ఉండాలి మనం. దానికి ఏకైక లూబ్రికెంట్ మనీ ఒక్కటే. వేరే ఏది నీ మంచితనం గించితనం అంతా అబద్ధం. సర్వీస్ చేస్తే చెయ్యి, డబ్బును ఆధారం చేసుకొని. డబ్బు కోసం కాకుండా డబ్బు ఉపయోగం అంతవరకు. అదొక లూబ్రికెంట్ వరకే. అదే మన ఏది జోక్ ఏదంటే, ఇంజన్లో అది ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్ వేయడం వల్ల బండి బాగా నడుస్తుంది, మొత్తం బండికి రాసుకోవద్దు దాన్ని. మొత్తం రాసుకుంటే బండి గబ్బు వేసిపోతుంది. అంటే డబ్బు వల్ల కొంచెం మన కదలికలు స్మూత్ అవుతుంది. స్పిరిచువల్ లైఫే. దానికి మన ఆనందానికి, ప్రశాంతతకి, ఆకలికి, నిద్రకి, శృంగారానికి సంబంధం లేదు. కోటీశ్వరుడు ఎక్కువ శృంగారం చేసడని కాదు, ఎక్కువ తింటడని కాదు, ఏమి లేనివాడు ఏమి చేయలేడని కాదు. వీటికి అంటుకోదు. సో డబ్బు జస్ట్ కొన్ని నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది ఫర్ ద టైం. దానివల్ల నీకు చాలా సమయము, చాలా మనసు ఖర్చు కాకుండా ఉంటుంది. అంతవరకే. సో మన చర్చ యొక్క సారాంశం అంతే.
సో నువ్వు ప్రతిరోజు కొంత ఎర్న్ చేయడానికి ఆలోచించు, నేను ఆలోచిస్తా, నా చుట్టూ ఉన్న అందరికి చెప్తున్నా, మనంతా ప్రతిరోజు కొంత ఎర్న్ చేయడానికి కొంత బేసిక్ ప్రిపరేషన్ అయి ఉండాలి. ఇది చనిపోయే వరకు ఈ థాట్ మర్చిపోవద్దు. తద్వారా లిబరేషన్ చాలా దూరం. ముందు ఫండమెంటల్స్లో నువ్వు ఫ్రీ అయిపోయింది. సో డిపెండెన్సీ ఉన్న మనస్సు, డిపెండెంట్ అయిన మనస్సు లిబరేషన్ ఎట్లయితే అసలు ఇంపాసిబుల్. సరే మళ్ళా